ముందుగా నా సీరియల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సీరియల్ స్టార్ట్ కాగానే దర్శన్ సమీరాలు ఇద్దరూ కూడా ల్యాప్టాప్ లో చూస్తూ ఏదో బిజినెస్ గురించి మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ సీన్ లో రోహిత్ ప్రీతిలు ఇద్దరూ కలిసి బ్యాంకుకు వస్తారు. అక్కడ బ్యాంకులో లోన్ తీసుకోవాలి అని అడుగుతారు. అక్కడ మేనేజర్ని కలవడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు రోహిత్ మనకి లోన్ దొరుకుతుందంటావా అని అడుగుతాడు. ఎందుకు దొరకదు? మనమేమన్నా లేని భూములు చూయించి బిల్డింగ్లు కడుతున్నాము అని చెప్తున్నామా? లేని వాటర్ చూయించి చేపల బిజినెస్ చేస్తున్నాము అని చెప్తున్నామా? మనం ఏం చేయాలనుకుంటున్నామో అంతా ప్లాన్ గా ఉంది కదా. ఎక్కడ షాప్ పెడతాం, ఏం చేస్తాం అనేది మేనేజర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి లోన్ వస్తుంది. అయినా ఆ మేనేజర్ కి మనం ఏమన్నా కొత్తనా? మనం వాళ్ళకి తెలియదా అనేసి ప్రీతి అంటుంది. తర్వాత మేనేజర్ రోహిత్ ని లోపలికి పిలుస్తాడు. రండి రోహిత్, కూర్చోండి. మీరు మా బ్యాంకుకి రావడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు అని మేనేజర్ అనగానే, తప్పదు కదండి, ఆకాశంలో తిరిగే పక్షి కూడా ఒక్కొక్కసారి తన అవసరాలకై భూమి మీదికి రావాల్సిందే కదా, తప్పదు కదా అని ప్రీతి అనగానే మేనేజర్ చెప్పండి అయితే మీరు ఏ పని మీద వచ్చారు అని అడుగుతారు. చెప్పు రోహిత్ అంటే రోహిత్ చెప్పడానికి తడబడుతూ ఉంటే నేను చెప్పనా అని ప్రీతి అడుగుతుంది. సరే అనగానే మేము ఒక టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం, దాని ఇన్వెస్ట్మెంట్ కోసం లోన్ పెట్టాలి అని అనుకుంటున్నాం అని ప్రీతి అనగానే, అదేంటి ఆల్రెడీ మీకు టెక్స్టైల్ బిజినెస్ ఉంది కదా, రాజ్కోటి సిల్క్స్ ఉంది కదా అని మేనేజర్ అడగగానే, అది మాది కాదండి, వాళ్ళు వేరు మేము వేరు అని ప్రీతి ముఖం తిప్పుకుంటూ చెప్తుంది. మేనేజర్ ఆలోచనలో పడతారు. సార్, మేము సపరేట్ గా కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం, దానికోసం మాకు ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ పడుతుంది, అది మీ బ్యాంకు నుంచి లోన్ గా సర్దుబాటు చేస్తే మేము బిజినెస్ స్టార్ట్ చేస్తాము అని రోహిత్ అనగానే, లోన్ గురించి వదిలే రోహిత్, ఫస్ట్ అందరూ చాలా మంది టెక్స్టైల్ బిజినెస్లు ఉన్నాయి హైదరాబాద్ లో, మరి మీరెందుకు అదే బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నారు అని అడుగుతాడు మేనేజర్. ఈ క్వశ్చన్ మీ బ్యాంకుకు వచ్చిన అందరినీ అడుగుతారా, లేక మేము మాత్రమే వచ్చామని మమ్మల్ని అడుగుతున్నారా అని ప్రీతి అనగానే, లోన్ ఇచ్చిన తర్వాత మీరు రికవరీ ఎలా జరిపిస్తారు అనేది తెలుసుకోవడానికి మేము అడుగుతామండి అని మేనేజర్ కూల్గా సమాధానం చెప్తాడు. సరే, మీరు నాకు తెలుసు కాబట్టి మీకు లోన్ ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు, కానీ షూరిటీ ఏం పెడతారు అని అడగగానే రోహిత్ ప్రీతిల ఫీజులు ఎగిరిపోతాయి. అదేంటి, ఆయన మీకు తెలుసు కదా అని ప్రీతి అనగానే, తెలుసండి, పరిచయాలనేవి కప్పు కాఫీ తాగడానికి, కలిసినప్పుడు పలకరించుకోవడానికి సరిపోతాయి. ఇది నా ఓన్ మనీ కాదు కదా, బ్యాంకు నుంచి నేను అప్పుగా ఇస్తున్న మనీ కదా, సో కంపల్సరీ రూల్స్ ప్రకారం ఏదైనా షూరిటీగా పెట్టాలి అని బ్యాంక్ మేనేజర్ అనగానే, నా దగ్గర షూరిటీగా పెట్టడానికి ఏ ప్రాపర్టీస్ లేవండి అని రోహిత్ అంటాడు. ఆయనకు నేను, నాకు ఆయనే షూరిటీ, మా మీద మీరు నమ్మకం ఉంచి మాకు షూరిటీ ఇవ్వాలి. మేము ఒకవేళ ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే కొత్త బిజినెస్ మ్యాన్ ని ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళు అవుతారు. షార్ట్ పీరియడ్ లోనే మీ లోన్ ని మేము రికవరీ చేస్తాము, టెన్షన్ పడకండి అని ప్రీతి రిక్వెస్ట్ చేస్తుంది. షూరిటీగా మీ మాట తప్ప ఏ ప్రాపర్టీస్ లేవంటున్నారు, కానీ ₹1,00,00,000 మీ మాట మీద నేను ఇవ్వలేను కదా. సరే, ఆ మాట ఏదో మీ పిన్నిగారైన ఆనందభైరవితో చెప్పించండి, వెంటనే లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం అని మేనేజర్ అంటాడు. అంటే ఆవిడ మాటకున్న విలువ మా మాటకు లేదా అని ప్రీతి అనగానే, ఉంటుంది, కానీ ఆనంద భైరవి గారు అంటే మా హెడ్ ఆఫీస్ లో కూడా అందరికీ తెలుసు, కానీ మీరంటే ఎవరని అడుగుతారు. అందుకే ఏదైనా పెడితే ప్రాపర్టీ అయినా పెట్టండి, లేదంటే తన మాటైనా పెట్టించండి, అప్పుడు నేను మీకు లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అని మేనేజర్ అనగానే, మా కోసం మీ టైంని కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అంటూ ప్రీతి కోపంగా ఈగో చూపిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత రోహిత్ ప్రీతులు ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అడుగుతారు. అక్కడ కూడా అతను ఆనంద భైరవితో ఒక మాట చెప్పించండి అని అడుగుతారు. లేదు సేట్జీ, మేము మీకు తెలుసు కదా, మేము సొంతంగా బిజినెస్ చేయాలి అనుకుంటున్నాం, మా పిన్ని సపోర్ట్ లేకుండా చేయాలి అనుకుంటున్నాం అని రోహిత్ అంటాడు. నిజమే కావచ్చు, కానీ ₹1,00,00,000 అంటే దానికి మేము వడ్డీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళం, మాకు వడ్డీ ఎలా తిరిగి వస్తుంది? అందుకు నమ్మకం కూడా మాకు కుదరాలి కదా, అందుకోసమని తనతో ఒక మాట చెప్పిస్తే ఇస్తాను అని సేట్జీ అంటాడు. ప్రీతి కోపంతో రగిలిపోతూ ఇక్కడ కూడా ఈగు చూపిస్తూ పద వెళ్దామనేసి రోహిత్ ని తీసుకుని వెళ్లిపోతుంది. రోహిత్ ప్రీతిలు
సేట్ దగ్గర నుంచి వెళ్లిపోగానే ఆ సేట్ దగ్గరికి నీలకంఠం వస్తాడు. ఇదంతా నీలకంఠం ఆడించిన డ్రామా అని తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది వాళ్ళకి ఎక్కడా అప్పు పుట్టదు అని. సో నా దగ్గరికే వస్తారు, ఆపద్ధర్మ భగవంతునిలాగా నేనే వాళ్ళకు అప్పునివ్వాలి కాబట్టి మళ్ళీ నన్నే వెతుక్కుంటూ వస్తారు అని నీలకంఠం పగలబడి నవ్వుతూ ఉంటాడు. తర్వాత సీన్లో రోహిత్ ప్రీతిలను చూపిస్తారు. ప్రీతి రగిలిపోతూ ఉంటుంది. ఎక్కడికెళ్లినా ఇదే మాట అంటున్నారు. ఆనంద భైరవి మాట అయితే చెల్లుతుందంట, కానీ మన మాట అయితే చెల్లదంట. ఎక్కడ చూసినా ఇలాగే మాట్లాడుతున్నారు. మన అవసరం కోసం వచ్చాను కాబట్టి నేను కామ్గా ఉన్నాను, లేదంటేనా ఆ సేటు పనులు రాలగొట్టుండేదాన్ని అని ప్రీతి అనగానే ఊరుకో ప్రీతి, అయినా ₹1,00,00,000 మనం అడుగుతున్నప్పుడు ఎవరైనా సరే షూరిటీ అడుగుతారు అని రోహిత్ సర్ది చెప్తూ ఉంటే, అడిగేది వాళ్ళు కాదు, వాళ్ళ వెనుక ఉన్న మీ పిన్నే వాళ్ళతో అలా చెప్పిస్తుంది అని ప్రీతి అంటుంది. మా పిన్నికి ఏమవసరం, ఎందుకు అలా అంటుంది అని రోహిత్ అంటే, అవును, లేకపోతే అందరూ సేమ్ ఒకే డైలాగ్ ఎందుకు చెప్తారు, ఖచ్చితంగా మీ పిన్నే చెప్పించుంటుంది అని ప్రీతి అంటుంది. రోహిత్ ఆలోచనలో పడతారు. నేను చెప్పేది నిజమే, మీరందరూ కష్టపడితేనే ఆ రాజ్కోటి సిల్క్స్ డెవలప్ అయింది, కానీ ఎక్కడికి వెళ్లినా తన పేరు మాత్రమే చెల్లేలాగా చేసుకుంది. మీ పేరు ఎవరికి చెప్పినా మీకు కనీసం రూపాయి అప్పు పుట్టకుండా చేసింది. మనం కూడా తన దగ్గరికి వెళ్లి చేతులు చాచి డబ్బులు అడగాలని తను చూస్తుంది. మనల్ని ఎదగనీయొద్దని, మనం ఓడిపోవాలని తను ట్రై చేస్తుంది అని ప్రీతి రోహిత్ ని రెచ్చగొడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో లహరిని పాలు పొంగకుండా చూసుకోమని వాళ్ళ పెద్దమ్మ లీలావతి చెప్తే లహరి అది మర్చిపోయి ఫోన్ చూస్తూ ఉంటుంది. పాలు పొంగిపోతూ ఉండగా లీలావతి వచ్చి స్టవ్ ఆఫ్ చేసి, నిన్ను నేను ఇక్కడ ఎందుకు పెట్టాను, నువ్వేంటి ఫోన్ చూసుకుంటూ నిలబడ్డావు అని అడుగుతుంది. ప్రీతి సిగ్గుపడుతూ ఉంటే, మీ అమ్మ చెప్తే మాత్రం అలర్ట్గా చేస్తావు, కానీ ఇంకెవరైనా చెప్తే మాత్రం అస్సలు పట్టించుకోవు. ఈ రోజు ఏదో గెస్ట్లు వస్తున్నారని మీ అమ్మ కొంచెం అటు హడావిడిగా ఉంది, అందుకే కిచెన్ వైపు రాలేదు. నేను ఈ రోజు మంచిగా వాళ్ళకి వండి పెట్టాలి అని లీలావతి అంటూ ఉంటే, అయినా పెద్దమ్మ నువ్వు వంట బానే చేస్తావు కదా, అయినా వచ్చే గెస్ట్లు ఎవరు అని లహరి అడగగానే, మీ అమ్మకి అన్నయ్య అని లీలావతి అంటుంది. నాకు తెలియని ఆ అన్నయ్య ఎవరు పెద్దమ్మా అని లహరి అడగగానే, మీ అమ్మ కాలేజ్ మేట్ అంట, సొంత అన్నయ్య కంటే ఎక్కువగా చూసుకున్నాడంట, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు వస్తుందంట, సో మనం త్వరగా వంట రెడీ చేయాలి, ఆ సేమియాలు ఇటివ్వు అని చెప్పేసి వాళ్ళు హడావిడిగా పనిలో పడతారు. ఇంతలో బయట విశ్వనాథం వాళ్ళ కారు వచ్చి ఆగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దిగి ఆనంద నిలయం వైపు చూస్తూ ఉంటారు. ఆ తరువాత శరణ్య అనన్య ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు అనన్య ఇలా అంటుంది, ఒకప్పుడు ఈ ఇంటికి మనము ఎవరో తెలియని వ్యక్తుల్లాగా వచ్చి ఫోటోలు తీసాం, కానీ ఇప్పుడు గెస్ట్లలాగా వస్తున్నాం అని సంతోషపడుతూ చెప్తూ ఉంటే, త్వరలో ఈ ఇంటికి కోడల్లాగా వస్తావేమోలే అక్క అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. అందరూ లోపలికి వెళ్తారు. ఆనంద వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి వాళ్ళని పరిచయం చేస్తుంది. ఆ తర్వాత గీతని అబ్జర్వ్ చేస్తే ఆ చీర వాళ్ళు శ్రీశైలంలో అమ్మవారికి సమర్పించిన చీర ఉంటుంది. దాన్ని చూసి ఆనంద చాలా సంతోషపడుతూ, ఈ చీర అక్క మనం శ్రీశైలంలో సమర్పించింది కదా అని లీలావతిని అడుగుతుంది. అప్పుడు గీత, అవునండి, మేమిది శ్రీశైలంలో అమ్మవారి దగ్గర వేలంపాటలో కొనుక్కున్నాం. మా శరణ్య అని గీత అంటుంటే, ఆహా కాదు, మా అనన్యకే ఈ చీరను మా అమ్మ వాళ్ళ కోసం బాగుంటుంది అని సెలెక్ట్ చేసింది, తనకి కొంచెం భక్తి సెంటిమెంట్ ఎక్కువ అని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటుంది. విశ్వనాథం గీత షాకే చూస్తూ ఉంటారు. సరే అన్నయ్య, అందరం కలిసి భోంచేసి తర్వాత మాట్లాడుకుందాం అని ఆనంద అనగానే, అవును మీ అబ్బాయి ఎవరు అని విశ్వనాథం అడిగితే, పైన ఉన్నట్టున్నాడు, పిలుస్తాను అని చెప్పేసి లీలావతి వెళ్లి పిలుచుకోవడానికి వెళ్తుంది. లీలావతి పైకి రాగానే అక్కడ దర్శన్ సమీరతో మాట్లాడుతూ ఉంటాడు. సమీర, వెంటనే నువ్వు ఇక్కడికి వచ్చేయి త్వరగా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. సరే అని దర్శన్ అంటూ ఉంటాడు. ఎవరితో వస్తానని చెప్తున్నావని లీలావతి అడిగితే, అదే పెద్దమ్మ, మనము US లో బ్రాంచ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం కదా, ఆ పనులకు టైం చాలా తక్కువగా ఉంది, ఆ పనులు చూసుకోవడానికి రమ్మంటున్నారు అని అంటాడు. లేదు, ఎవరో గెస్ట్లు వచ్చారంట, మీ అమ్మ నిన్ను కిందికి రమ్మంటుంది అని లీలావతి అంటుంది. లేదు పెద్దమ్మ, టైం సరిపోదు, నేను ఆల్రెడీ వెళ్ళిపోయానని చెప్పు, ప్లీజ్ నువ్వు ఎలాగైనా మేనేజ్ చేయి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు దర్శన్. సరే అని లీలావతి కిందికి వెళ్ళిపోతుంది. కిందికి వచ్చిన లీలావతి అదే విషయాన్ని చెప్తే, కోటేశ్వరరావు ఇంతకు ముందే ఉండే కదా వాడు, అప్పుడే ఎప్పుడు వెళ్ళిపోయాడు అని అంటాడు. లేదు, ఇంతకు ముందే వెళ్ళాడంట, ఫోన్ చేసి ఆ విషయాన్ని నాకు చెప్పాడు అని లీలావతి సర్ది చెప్తూ ఉంటుంది. కానీ దర్శన్ పైన ఫోన్లో మాట్లాడడం ఆ డోర్కి ఉన్న గ్లాసెస్ లో నుంచి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరు అతన్ని ఇంకా అబ్జర్వ్ చేయలేదు.
ఏమీ అనుకోకండి అన్నయ్య, మేము త్వరలోనే 25th యానివర్సరీ షాప్ కి చేయాలని అనుకుంటున్నాం, చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాం. అందుకే మా అబ్బాయి ఆ పనుల్లో ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని కలవలేకపోయాడు అని ఆనంద అంటూ ఉంటే, అలాంటి కాన్సెప్ట్స్ ఏమన్నా కావాలి అంటే మా అనన్య దగ్గర చాలా ఉంటాయి అని శరణ్య అనగానే అనన్యకి తడబాటుతో దగ్గుతూ ఉంటుంది. దెబ్బకి అనన్య వాటర్ తాగుతుంది. ఆనంద మాత్రం షాక్ తో చూస్తూ ఉంటుంది. అవునా అని ఆనంద అనగానే, అవునండి అనన్య థాట్స్ చాలా బాగుంటాయి అని శరణ్య పొగుడుతూ ఉంటే అనన్య ఏమి చేయలేక తల అటు ఇటు ఊపుతూ అవును అవును అని అంటూ ఉంటుంది. అయితే నువ్వు కూడా ఈ అరేంజ్మెంట్స్ లో మాతో పాటు పార్టిసిపేట్ చేయాలి అని ఆనంద అనగానే తప్పకుండా అని అనన్య సంతోషపడుతుంటుంది. అనన్య శరణ్య చేసే పనులకు గీతా విశ్వనాథం మాత్రం షాక్ మీద షాక్ కి గురవుతూ ఉంటారు. అందరూ భోంచేస్తూ ఉంటారు. అవునమ్మా, చిన్నబ్బాయి సంగతి సరే కానీ పెద్దబ్బాయి సంగతి ఏంటి అని విశ్వనాథం అడగగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఆనంద మాత్రం కవర్ చేస్తూ, అది మనం తిన్న తర్వాత మాట్లాడుకుందామన్నయ్య, ముందు భోంచేయండి అని సర్ది చెప్తుంది. భోజనాలైన తర్వాత హాల్లో ఆనంద విశ్వనాథం మాత్రమే నిలబడి రోహిత్ గురించి మాట్లాడుతూ ఉంటారు. జరిగిందంతా ఆనంద విశ్వనాథానికి చెప్తుంది. అదన్నయ్య జరిగింది, అందరూ ఉండి కూడా అనాథలాగా వాడు బయట బతుకుతున్నాడు. ఈ మధ్య బిజినెస్ ట్రయల్స్ స్టార్ట్ చేశాడని తెలుస్తుంది. నేను ఉన్నా కూడా బయట వాడు అప్పు కోసం తిరుగుతూ ఉన్నాడని తెలుస్తూ ఉంది. కానీ మేమున్నా కూడా ఏమీ చేయలేకపోతున్నామని ఆనంద ఫీల్ అవుతూ చెప్తూ ఉంటుంది. విశ్వనాథం కూడా జరిగిందంతా తెలుసుకుని బాధపడుతూ ఉంటాడు. అందుకే అన్నయ్య, నేను డైరెక్ట్ గా వెళ్లి వాడికి సహాయం చేయలేను, కాబట్టి నా తరపున మీరు వెళ్లి తనకి కావాల్సిన సహాయం చేయండి అని ఆనంద అనగానే తప్పకుండా చేస్తాను ఆనంద అని విశ్వనాథం మాట ఇస్తాడు. తర్వాత అందరినీ ఆనంద హాల్లోకి పిలుస్తుంది. ఇక పైనుంచి మన రాజ్కోటి సిల్క్స్ కి సంబంధించిన అన్ని ఆస్తులకి లీగల్ అడ్వైజర్ గా మన విశ్వనాథం అన్నయ్యే ఉంటారు అని ఆనంద చెప్తూ ఉంటే అనన్య శరణ్య మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంతటితో ఇవాల్టి సీరియల్ అయిపోతుంది. నా సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ 1 లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.